కరెక్ట్ అందరు మూడు అక్కడ అంతా హెలికాప్టర్ మోడ్లో ఉంది. మన మాట ఎవరు కాదు. బయట ఉన్న కార్యకర్తలందరూ దయచేసి సభా ప్రాంగణంలోకి రావాలి. మరో 5 నిమిషాల్లో మనందరం ఎదురు చూస్తున్న మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తారు. కాబట్టి బయట ఉన్న వారందరూ కూడా ఆయనకు అఖండ స్వాగతం పలకడానికి సభా ప్రాంగణంలోకి విచ్చేసి మీ కరతాళ ధ్వనులతో ఆయనకు ఘన స్వాగతం పలకాలని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం. ఒకరి అందరి ఇటు తిరగాలి. సుబ్బారెడ్డి అన్న మాట్లాడతాడు. ఇక 100 రోజులలో మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయే సైకో జగన్ మనమంతా సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ ఈ రా కథలురా ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేస్తున్నటువంటి నందాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. హలో హలో, దయచేసి అందరూ మీ కుర్చీలో కూర్చోవాలి. అందరూ వెనక ఉండే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. దయచేసి కూర్చోవాలి అందరూ. టవర్స్ బాబు దిగాలమ్మా, టవర్స్ దిగాల, గాలి ఎక్కువ పెడుతుంది. మీరు కానీ మా టవర్స్ దిగండి. మీరు ముగ్గురు రైట్ సైడ్, స్టేజ్కి రైట్ సైడ్ ఉండే వాళ్ళు దయచేసి దిగాల. టవర్స్ దిగాలి. దయచేసి సహకరించండి. దయచేసి ముందు వైపు దయచేసి ఎవరు నిలబడదు. దయచేసి సమావేశం విజయవంతమయ్యేదానికి సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాను. దయచేసి కూర్చోవాలి అందరూ. మన నాయకులు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. మరో 5 నిమిషాల్లో సభావేది మీదకి రావడం జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మన కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలకాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. జరుగుతున్న పోరాటంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, సామాన్య ప్రజలపైన అనేక రకాలైన వేధింపులకు, అనేక రకాలైన హింసలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పాల్పడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు తెరలేపిన ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీయే మా అజెండా, నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమంతా పనిచేస్తామని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడిన, హింసలకు గురైనా కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క సోదరునికి, సోదరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక రకాలుగా నాయకులపైన వేధింపులు చేశారు, కార్యకర్తలపైన వేధింపులు చేశారు. అయినప్పటికీ కూడా
తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు వెరవలేదు, భయపడడం లేదు. కాబట్టి ఆఖరుకు అది నాయకున్నే టార్గెట్ చేసి అది నాయకున్నే వేధించి జైలుకు పంపితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కకాకులమవుతాయని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి ఆఖరుకు మన నాయకున్నే టార్గెట్ చేసి చేయని నేరానికి జరగని మోసానికి అరెస్టు చేసి 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించిన సంగతి మనమంతా చూశాం. కానీ మనలో బాధ ఉన్నప్పటికీ ఎవరు కూడా భయపడకుండా బెదరకుండా ప్రతి ఒక్కరు కూడా నేనే చంద్రబాబు నాయుడునే భావించి చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చినంత వరకు కూడా రోడ్ల మీదనే నిలబడి ఆయనకు మద్దతుగా సంఘీభావంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమందరం కూడా నిలబడి పోరాడడం జరిగింది. ఇదే విధమైన పోరాటాన్ని ఇదే విధమైన అకుంఠిత దీక్షను మరో 100 రోజుల పాటు ఈ అవినీతి ప్రభుత్వం ఈ నిరంకుశ ప్రభుత్వం గద్దెదిగాలంటే మనమందరం కూడా నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేటంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలను కాపాడేటంత వరకు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు జరిగేది ఒక లెక్క. అనేక రకాలుగా అనేక వేలాది మంది కార్యకర్తలపైన కేసులు పెట్టారు. ఎన్నికల రోజున కేసులుంటే తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా ఉండనీయకుండా చేయొచ్చు, మాకుంటే పోలీసులు అండదండతో అని చెప్పి అనేక వేల మంది పైన కేసులు బనాయించారు. అయినా మనం భయపడాల్సిన పని లేదు. మన పైన బైండోర్ కేసులు ఇంకో కేసులు పెడితే మన ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళని పెట్టైనా సరే మనం సజావుగా పోలింగ్ జరిపించాల్సిన బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మహిళా మతలకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కూడా కొంగు బిగించి ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడడం కోసం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఆ ఎన్నికల 2 రోజుల పాటు మీరు కూడా వీర శివంగులై తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి పోరాడాలని చెప్పి సవినయంగా మీకు అందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతవాసి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తాడని మనమంతా భావిస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అందరినీ ఇబ్బందులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లాలో గత 20 సంవత్సరాల కంటే అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదు కావడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కరువు నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నీటి యాజమాన్యం చేయాలి, కృష్ణానదిలో ఉన్న కొద్దిపాటి నీటిని ఏ విధంగా మనము రైతాంగానికి అందజేయాలనే ఆ ఆలోచన కూడా లేకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీ కెనాల్ కింద రైతులు కానీ తెలుగుగంగ కింద ఉండే రైతులు కానీ జిఎన్ఎస్ఎస్ కింద కానీ హెచ్ఎన్ఎస్ కింద ఉండే రైతాంగం ఈరోజు కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది. భయంకరమైన కరువు విలయతాండం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటే రాయలసీమ ప్రాంతం పైన ఏమాత్రం ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి మీరు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా కృష్ణానది నుంచి అటు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటున్న ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో తుంగభద్ర నది పైన అక్రమంగా డ్యాములు నిర్మిస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి రాయలసీమకు చెందిన వ్యక్తి ఈ రాయలసీమ రైతాంగ ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఏమాత్రం కూడా భావించకుండా వారికి మద్దతుగా ఇక్కడ కేసీఆర్ గారికి అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మద్దతుగా నిలుస్తున్నాడంటే ఇతన్ని ఏమనాలో రాయలసీమ ప్రాంత రైతాంగం ఆలోచించాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి ఇంత కరువు ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కానీ లేకపోతే ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన ఈ ముఖ్యమంత్రికి లేదు. అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా పండ్ల తోటల పెంపకం ఉంది. గతంలో 2019 కంటే ముందు డ్రిప్పుల కోసం మనం ఒక వారం అప్లై చేస్తే ఒక వారం తర్వాత మన ఇంటి దగ్గర డ్రిప్ పైపులు దించేవాళ్ళు. కానీ గత 4.5 సంవత్సరాలుగా వేలాది మంది రైతులు దరఖాస్తు చేసుకున్నా కూడా ఈ రోజు కూడా డ్రిప్పులు ఇవ్వకోకుండా ఏదో ఒక వంకర్లు చెప్పి రైతాంగానికి అన్యాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు నిరుద్యోగ యువతి కోసం అనేక కార్యక్రమాలు మన నాయకుడు చంద్రబాబు గారు చేపట్టే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నిటిని కూడా ఆపివేసి ఈరోజు ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఏమాత్రం కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. విద్యాపరంగా కూడా అనేక రకాలైన అసంబద్ధ విధానాలను పాటిస్తూ విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈ జిల్లాలో జరిగిన ఒక సంఘటన మీద దృష్టి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో బనగానిపల్లి కానీ నంద్యాలలో కానీ అనేక చోట్ల ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి. ఉర్దూ టీచర్ని తీసుకొని పోయి ఇంగ్లీషు తెలుగు చెప్పమని చెప్పి బదిలీ చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాదిరి ఉన్నారు. ఉర్దూ టీచర్లు తెలుగు చెప్పమని చెప్పినారు ఈయన బదిలీ చేసిన కార్యక్రమాలు. అంటే ఎంత అస్తవ్యస్త విధానాలతో విద్యారంగాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. నిరుద్యోగ యువతకు కూడా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి మోసం చేసి ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి వర్గము ఈరోజు రోడ్ల మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మా మొర ఆలకించండి అంటే నేను మీ మొర ఆలకించను, ఏమీ చించను, నా పని నాదే అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమంలో నిమగ్నై ఉన్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ప్రజల బాగోగులు, ప్రజల మన్నలను, ప్రజల మంచి చెడ్డలను నిరంతరం చూసుకునే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అవసరమో మీరంతా కూడా ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మనం వేసే ఓటు ఆ రోజుతో పోదు. మన 5 సంవత్సరాల భవిష్యత్తుకు సంబంధించి